2024లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది మన అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ మాత్రమే. అసలు ఎన్ని రికార్డ్ క్రియేట్ చేసింది భయ్యా ఈ మూవీ. ఫాస్టెస్ట్ 100 crores, ఫాస్టెస్ట్ 500 crores, ఫాస్టెస్ట్ 1000 crores అండ్ ఆఖరికి ఫాస్టెస్ట్ 1500 crores. ఒక్క హిందీలోనే 700 కోట్ల పైగా కలెక్ట్ చేసింది భయ్యా. హిందీలోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచిపోయింది భయ్యా మన పుష్ప 2 మూవీ. మూవీ రిలీజ్ అవ్వక ముందు నేనే ఈ మూవీకి 1000 కోట్లు వస్తే గొప్ప అనుకున్నా. కట్ చేస్తే ఈ మూవీ తక్కువ టైంలో 1500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి ఇంతలా కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ హైప్, అలాగే టికెట్ ప్రైజెస్. పుష్ప 2 మూవీ కన్నా పుష్ప 1 బాగుంటది భయ్య. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అద్దరిపోయినాయి భయ్య. అలాగే క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ అయితే మెంటల్ మాస్ అంతే. మన సుకుమార్ గారు ఒక రేంజ్ లో హైప్ ఇచ్చేసారు పార్ట్ 2 కి. ఆ హైప్ వల్లే జనాలు చాలా వెయిట్ చేశారు భయ్య పార్ట్ 2 కోసం. అలాగే ఈ మూవీ ఇంతలా కలెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ టికెట్ ప్రైజెస్. మెయిన్ గా ప్రీమియర్ షోస్ అయితే చాలా ప్లస్ అయిపోయింది మూవీకి. ఎందుకంటే ఒక్క ప్రీమియర్ షో టికెట్ 3 నార్మల్ షో టికెట్ తో సమానం. ఒక్క నార్మల్ షో టికెట్ 350 ఇంటూ 3 చేస్తే 1050, ఆల్మోస్ట్ 1200 అయిపోద్ది ట్యాక్సెస్ తో. అందుకే డే 1 ఆ రేంజ్ లో వచ్చాయి కలెక్షన్స్. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, మన అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ కి ప్రాణం పెట్టేశారు అంతే. జాతరలో వచ్చే సీన్స్ అయితే ఇదిరా యాక్టింగ్ అనిపించేలా చేశారు భయ్య మన అల్లు అర్జున్ గారు. అలాగే మన రష్మిక గారు కూడా ఆవిడకి ఇచ్చిన రోల్ లో మంచిగానే చేశారు. అలాగే మన ఫాయిద్ ఫైజల్ గారు కూడా బాగా చేశారు భయ్య. అలాగే మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు భయ్య. ఈ మూవీలో కొన్ని ఫ్రేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి భయ్య. మన కోబా గారు సినిమాటోగ్రఫీ అయితే అద్దర కొట్టేశారు అంతే. అండ్ ఫైనల్లీ కమింగ్ టు డైరెక్షన్, మన సుకుమార్ గారు చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు భయ్య. పార్ట్ 2 అయితే జస్టిఫై చేశారు. ఆ డైలాగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. పార్ట్ 3 కూడా మంచి లీడ్ ఇచ్చారు భయ్య. కానీ ఒక్కటే నచ్చలేదు భయ్య, అది ఏంటంటే మన శిఖావత్ క్యారెక్టర్ కి ఇంకాస్త జస్టిఫై చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1 లో ఆయన క్యారెక్టర్ కి ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. పార్ట్ 2 లో ఆయన క్యారెక్టర్ కి జస్టిఫై చేయలేదు భయ్య. అదొక్కటే నచ్చలేదు. నాకైతే పుష్ప 2 మూవీ చాలా బాగా నచ్చింది భయ్య. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గురు.